అనే గొప్ప సినిమా తీసినటువంటి పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నకు విద్యార్థి సంఘాల నుంచి యూనివర్సిటీ విద్యార్థుల అందరి పక్షాల నుంచి కృతజ్ఞతలు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమాజంలో విద్యార్థి సంఘాలుగా గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమంలో నేను కూడా ఒక 10-15 సంవత్సరాలుగా ఈ అన్నదీసినటువంటి యూనివర్సిటీ సినిమాలో ఉన్నటువంటి అనేక అంశాలపైన పోరాటం చేస్తున్నాం. ఈ సినిమా చూస్తుంటే ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా నా జీవితాన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను కళ్ళారా చూసినటువంటి విధంగా నాకు అనిపించింది. అందుకే దేశ అభివృద్ధి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్పిందంటే, అద్దాల మేడలు రంగుల గోడలు కాదు, పౌరుని యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే దేశం అభివృద్ధి జరుగుతుందని చెప్పాడు. ఆ పౌరుని నైతిక అభివృద్ధి జరగాలంటే మంచి విద్య కావాలి. కానీ ఈరోజు విద్య అనేది ప్రైవేట్ కార్పొరేట్ వర్గాల్లో గుప్పిట్లో బందీ అయినటువంటి సమాజంలో అన్న సినిమా అనేది చాలా సందేశాత్మకమైనటువంటి సినిమా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితులకు అర్థం పట్టేటువంటి సినిమా. ప్రతి ఒక్క విద్యార్థి ఈ సినిమా చూడాల్సినటువంటి సందర్భం ఉంది. అందుకే యూనివర్సిటీ విద్యార్థులుగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఈ యూనివర్సిటీ ఒక విద్యార్థిగా నేను పిలుపునిస్తున్నాను. ఈ సినిమాను మీరు అందరూ ఆదరించాలి, చూడాలని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తల్లిదండ్రులు ప్రైవేట్ కార్పొరేట్ విద్యలో మోసపోయి జీవితాలను బలి తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఒక మంచి సందేశాన్ని తల్లిదండ్రులు కూడా ఇస్తున్నటువంటి సినిమా కాబట్టి ఈ సినిమాను తెలంగాణ సమాజంతో పాటు ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను జయప్రదం చేయాల్సిందిగా విద్యార్థి సంఘాల నుంచి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజ జీవితంలో కూడా సినిమాలో ఏ రకంగా హీరోగా జీవిస్తాడో నిజ జీవితంలో కూడా ఆచరణలో జీవించేటువంటి ఏకైక నటుడు ఈ భారతదేశంలో ఉన్నారంటే అది కేవలం పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అనేది చాలా గర్వంగా చెప్తూ అన్నకు ధన్యవాదాలు.